ఓం శాంతి 26/8/22 मीठे बच्चे निरंतर एक बाप की याद में रहने का पुरुषार्थ करो। यही है बेहद का सतो प्रदान पुरुषार्थ। మధురమైన పిల్లలు నిరంతరం ఒక్క బాబాని స్మృతి చేసే పురుషార్థం చేయండి. ఇదే అనంతమైన సతో ప్రధాన పురుషార్థం. प्रश्न, तुम बच्चों को कौन सा संग करना है, कौन सा नहीं? పిల్లలైన మీరు ఏ సాంగత్యం చేయాలి, ఏ సాంగత్యం చేయకూడదు? उत्तर, जो ज्ञान की रूह रिहान करते हैं, सर्विसेबल है, उनका ही संग करो। बाकी जो जरमुई जगमुई करते हैं, फालतू बातें सुनाते हैं, उनके संग से दूर रहो. Hear no evil, see no evil, talk no evil. జవాబు, ఎవరైతే జ్ఞానం యొక్క ఆత్మిక సంభాషణ చేస్తారో, సేవాదారులుగా ఉంటారో, వారి సాంగత్యమే చేయండి. లోకాభిరామాయణపు విషయాలు, వ్యర్థ విషయాలు వినిపించే వారి యొక్క సాంగత్యంతో దూరంగా ఉండండి. అందుకే అంటారు, చెడు వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు అని. दूसरा प्रश्न, गफलत करने से कौन से नुकसान होती है? పొరపాట్లు చేయడం ద్వారా ఏ నష్టం కలుగుతుంది? उत्तर, जो गफलत में रहते उनसे हर समय भूले होते रहती है और बाप का नाम बदनाम करते रहती है, उनसे सभी का नफरत आती है और गोल्डन एज में नहीं पहुंचते, फिर बहुत कड़ी सजा के बागी बनते हैं. జవాబు, ఎవరైతే పొరపాట్లు చేస్తూ ఉంటారో వారి యొక్క సమయం వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ప్రతి సమయంలోనూ పొరపాట్లు చేసేవారిగానే ఉంటారు. ఎవరి ద్వారా అయితే పొరపాట్లు జరుగుతూ ఉంటాయో ప్రతి సమయం వారి ద్వారా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, తప్పులు జరుగుతూనే ఉంటాయి. వారు బాబా పేరుని కూడా అప్రతిష్ట పాలు చేస్తారు. వారితో అందరూ విసుగు చెంది ఉంటారు. వారు గోల్డెన్ ఏజ్ లోకి కూడా చేరుకోలేరు. మరి అలాంటి వారు కఠినమైన శిక్షలు పొందేందుకు అర్హులవుతారంటున్నారు బాబా. కాబట్టి పొరపాట్ల వల్ల చాలా నష్టం వాటిల్లుతుందన్నమాట. ఒక్క చిన్న పొరపాటుకి పొరపాట్ల మీద పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. బాబా పేరుని పాడు చేస్తారు, విసుగు చెంది ఉంటారు అందరూ. వారితో గోల్డెన్ ఏజ్ లోకి కూడా చేరుకోలేరు, శిక్షలకు అర్హులవుతారు. గీత్, మాతా ఓ మాతా తుమ్ హీ హో జగత్ కి మాతా. ఈరోజు పాట, మాతా ఓ మాతా నువ్వే ఈ జగత్తుకు మాతవు. ఓం శాంతి. ऐहे माताओं की महिमा, तुम सब माताएं हो. भारत माता शक्ति अवतार ऐसा कहा जाता है क्योंकि अवतार एक का ही गाया जाता है और विश्व को पावन बनाने के लिए अवतार लेती है. अभी तुम बच्चों की बुद्धि में है कि परमपिता परमात्मा हमको पतित से पावन बनाने आए हैं. ब्रह्मा के तन में जो दिलवाला मंदिर है ये पूरा यादगार है. ఇక్కడ మాతల మహిమ విశేషంగా ఉంది. మీరందరూ మాతలు. భారత మాత శక్తి అవతారము అని కూడా గాయనం ఉంది. ఇది ఒక్కరి గాయనం అయితే కాదు, ఈ విశ్వం అంతటిని పావనంగా తయారు చేసే బాబా వచ్చి మాతల్ని ముందు పెట్టారనమాట. అందుకే మాతల్ని అవతారము అని కూడా చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు బుద్ధి ద్వారా పరంపిత పరమాత్మ మమ్మల్ని పావనంగా చేస్తున్నారు అనే విషయం తెలుసుకున్నారు, బ్రహ్మ తనువు ద్వారా అన్నమాట. ఇక్కడ ఏదైతే దిల్వాలా మందిర్ ఉందో అది మీ యొక్క అసలైన స్మృతి చిహ్నం. जो भी भक्ति मार्ग के यादगार है, यादगार होते ही
ఇస్ సంగం కే హే. ఇంకా ఏవైతే భక్తి మార్గం యొక్క స్మృతి చిహ్నాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సంబంధించినటువంటివి. ఈ సంగమ యుగంలోనే విశేషంగా దాని అర్థం తెలుసు కదా మీకు. सतयुग त्रेता में तो ऐसी बात होती नहीं, फिर రావణ్ రాజ్ మనుషు దుఃఖీ హోతీ హే. సత్య త్రేతా యుగాలలో ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు. మళ్ళీ రావణ రాజ్యంలో మనుషులు చాలా దుఃఖీగా ఉంటారు. రావణ్ హీ रजो तमो बनाते हैं. अब इस समय इस सृष्टि तमो प्रधान है. जब सृष्टि सतो प्रधान थी तो तुम बच्चे वहां राज करते थे. तुम्हारी बुद्धि में ये स्वदर्शन चक्र है. तुम ब्राह्मण ही स्वदर्शन चक्रधारी बनते हो. ఈ సమయంలో సృష్టి అంతా తమో ప్రధానంగా ఉంది. మీరు కూడా సతో ప్రధాన సృష్టిలో ఉండేవారు. రాజ్యం చేస్తూ చేస్తూ ఇలా కిందకి దిగుతూ వచ్చేస్తారు. మీ బుద్ధిలో స్వదర్శన చక్రం ఉంది కదా. మీరే బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా, మళ్ళీ ఈ విధంగా శూద్రులుగా అయిపోయి ఉన్నారు. శూద్రుల నుండి బాబా వచ్చి బ్రాహ్మణులుగా చేస్తారు. ज्ञान देने वाला एक ही ज्ञान सागर है, जिनकी निशानी ए दिलवाला मंदिर है. और फिर अचलगढ़ गुरु शिखर भी है. तुमको मालूम है शिखर चोटी को कहा जाता है. జ్ఞానం ఇచ్చేటటువంటి జ్ఞాన సాగరుడు శివ్ బాబా. వారి యొక్క నిషాని గుర్తులు ఇక్కడ ఉన్నాయి మధుబన్లో. దిల్వాడా మందిర్ కావచ్చు, అలాగే అచల్గఢ్ అనేసి టెంపుల్ ఉంది అన్నమాట. గురు శిఖర్ కూడా ఉంది అంటున్నారు బాబా. అది శివ్ బాబాకి గుర్తు. तुमको मालूम है सब कुछ. पहाड़ी पर शिव बाबा का मंदिर है, जिसके लिए कहा जाता है ज्ञान अंजन. ज्ञान का सागर हुआ ना, ये बिल्कुल एक्यूरेट यादगार है. మీకు తెలుసు పిలక అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేది అని. దీనికి చూడండి గురు శిఖర్ అని కూడా అంటారు. శిఖర్ అంటే సిక్క, పిలకని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే అదేదో పెద్ద ఎత్తైన పర్వతంలో శివ్ బాబా మందిరం ఉన్నట్లు చూపిస్తారు గురు శిఖర్ అనేటటువంటి మందిరాన్ని. దీనికోసమే గాయనం ఉంది, జ్ఞాన అంజనాన్ని సద్గురువే వచ్చి ఇస్తారు అని. జ్ఞాన సాగరుడి యొక్క మహిమ అపరంపారము. ఏ బిల్కుల్ అక్యురేట్ యాద్గార్ హే. అందుకే ఈ గురు శిఖర్ అనే మందిరం చాలా సరైన యాద్గార్ అంటున్నారు బాబా, స్మృతి చిహ్నం. తుమ్ బయటే బి యహా హీ హో చోటీ పర్ చడ్నే కే లియే. మీరు కూర్చుంది కూడా ఇక్కడ మధుబన్లో, అంటే ఉన్నతమైన స్టేజ్ కి వెళ్ళడం కోసం అన్నమాట. परमपिता परमात्मा के गले के रुद्रमाला बनने के लिए तुमको यहाँ ज्ञान मिलता है. परमपिता परमात्మ యొక్క మెడలో రుద్రమాలగా అవ్వడం కోసం మీరు ఇక్కడ జ్ఞానం పొంది ఉన్నారు. फिर जब तुम अचल अडोल बनते हो तो जाकर रुद्रमाला बनते हो. జ్ఞానం లభించింది. ఎప్పుడైతే మీరు అచంచలంగా స్థిరంగా అయిపోతారో మీరు వెళ్ళి రుద్రమాలలో మణులుగా అయిపోతారు. जब तुम सतो प्रधान बन जाती है तो तुम बाप के साथ निवास करते हो. ఎప్పుడైతే మీరు సతో ప్రధానంగా అయిపోతారో బాబాతో పాటు నివసిస్తారు. జైసే డబల్ పియర్ గర్ హే. ఇది ఎలా అంటే డబల్ పుట్టినిల్లు అన్నమాట. ఇక్కడ సంగమ యుగంలో కూడా పుట్టినిల్లే, మళ్ళీ తిరిగి బాబాతో ఏదైతే శాంతిధామం వెళ్తామో అది కూడా పుట్టినిల్లే. प्रजापिता ब्रह्मा का भी और शिव बाबा का भी यहाँ है. तुम बच्चों को ज्ञान श्रृंगार करने यह बेहद का पियर घर ससुर घर और तो हद के होती है. कन्या ससुर कर जाकर जवार आदि पहनती है, उसमें सुख समझते हैं. పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు, శివ బాబా కూడా ఇక్కడే ఉన్నారు. పిల్లల్ని జ్ఞాన శృంగారం చేస్తున్నారన్నమాట. జ్ఞానరత్నాలతో పిల్లలకి బాబా వచ్చి అలంకరిస్తున్నారు.
ఇద్దరు కంబైన్డ్ గా ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. అందుకే ఈ సంగమయుగం మీకోసం డబల్ పుట్టినిల్లు అయిపోయింది. శివబాబా కూడా వచ్చారు, ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇక్కడ బాబా చెప్పేది కూడా అనంతమైన పుట్టినిల్లు, అనంతమైన అత్తవారిల్లు కోసం. అక్కడ అవన్నీ హద్దు యొక్క విషయాలు. చూడండి, కన్య అత్తవారింటికి వెళ్ళి అన్ని అలంకరించుకుంటుందన్నమాట, వజ్రాలు, నగలు మొదలైనవి. అందులోనే సుఖం ఉంది అని భావిస్తూ ఉంటుంది. तुम अभी समझ गए हो, हम बेहद के बाप के घर में बैठे हैं, ससुर घर जाने के लिए अविनाशी ज्ञान रत्नों की धारणा कर रही है. పిల్లలైన మీరు ఇప్పుడు అనంతమైన బాబా ఇంట్లోకి వచ్చున్నారు. అందుకే ఇది అనంతమైన పుట్టినిల్లు అయిందనమాట. అత్తవారింటికి వెళ్ళడం కోసం అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేస్తున్నారు. 21 जन्म के लिए तुम्हारी झोली भर रही है, परंतु तीव्र वेगी इतने नहीं है. सतो प्रधान को तीव्र वेगी कहा जाता है. कोई सतोगुणी और कोई अब तक रजोगुणी है. 21 జన్మల కోసం మీ జోలే నిండేది ఉంది అన్నమాట. కానీ అంత తీవ్ర వేగమైన వారిగా లేరు, తీవ్ర వేగం కలిగి లేరు. సతో ప్రధానస్తుల్ని మాత్రమే తీవ్ర వేగం కలవారు అని చెప్తారు. కానీ కొంతమంది సతోగుణిగా ఉంటే మరి కొంతమంది రజోగుణిగా ఉన్నారు. 3 प्रकार के पुरुषार्थी होती है. ऊंचे ते ऊंच पुरुषार्थी सदैव बुद्धि में एक बाप को ही याद रखती है. 3 రకాలైన పురుషార్థులు ఉంటారు. ఉన్నతోన్నతమైన పురుషార్థులు సదా వారి బుద్ధిలో ఒక్క బాబానే పెట్టుకుంటారు. ऊंचे ते ऊंच है बाप. अभी तुम जानते हो हम बच्चे बेहद के सुख में जा रही है. ఉన్నతోన్నతమైన తండ్రి, ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మేము కూడా అనంతమైన తండ్రి వారిగా అయిపోయాము, అనంతమైన సుఖంలోకి వెళ్ళేది ఉంది అని. తో ఉస్కే లియే పురుషార్థ్ భీ బహుత్ అచ్చా కర్నా పడే. మరి దానికోసం పురుషార్థం కూడా మంచిగా చేయాలి. आत्मा कहती है मैं आयरन एज में आ गई हूँ, अब परमपिता परमात्मा मिला है. कहते हैं बच्चे तुमको यहाँ पुरुषार्थ कर गोल्डन एज में जाना है. ఆత్మ ఇప్పుడు అంటుంది, నేను ఐరన్ ఏజ్ లోకి వచ్చేస్తాను, తమో ప్రధానంగా అయిపోయాను అని. అయితే ఇప్పుడు పరంపిత పరమాత్మ లభించి ఉన్నారు మీకు. అందుకే మంచి రీతిగా పురుషార్థం చేసినట్లయితే గోల్డెన్ ఏజ్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఐరన్ ఏజ్ నుండి గోల్డెన్ ఏజ్ లోకి వెళ్ళిపోతారు. जब ऐसी अवस्था हो जाएगी तब गोल्डन एज में आएंगे. ఎప్పుడైతే మన యొక్క స్థితి పక్కాగా అయిపోతుందో అప్పుడు గోల్డెన్ ఏజ్ లోకి వెళ్తాము. तमो प्रधान से फिर सतो प्रधान बनना. सतो प्रधान भी सबको बनना है. तुम्हारा पाठ ही सतयुग में है, इसीलिए तुम सतो प्रधान बनते हो. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. అందరూ అవ్వాల్సిందే ఉంది సతో ప్రధానంగా. మీ పాత్ర కూడా సతయుగంలోనే ఉంటుంది. కాబట్టి మీరు సతో ప్రధానంగా అవ్వడం కోసం పురుషార్థం చేయాలి. అందరూ ఎక్కడికి వెళ్తారో చెప్పండి? అందరి యొక్క గమ్యం అదే కదా, బాబా ఇంటికి తిరిగి వెళ్ళడం. కానీ నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా అంటున్నారు బాబా. అందరూ నెంబర్ వారీగా రుద్రమాలలో మణులుగా అయిపోతారు. రుద్రమాల చాలా పెద్దది అన్నమాట. తరువాత 108 రత్నాల వైజయంతి మాల ఉంటుంది, అది చాలా చిన్నది అంటున్నారు. ఎవరైతే విష్ణు మెడలో హారంగా అవుతారో వారు పూర్తి ప్రాప్తిని పొందుతారు. అంటే రుద్రమాల చాలా పెద్దది, అందరూ శాంతిధామం చేరుకుంటారు. కానీ సతయుగంలోకి వచ్చేవారు చాలా తక్కువ మంది. అది ఫస్ట్ నుండి వచ్చేవారు ఇంకా తక్కువ మంది ఉంటారు. కాబట్టి విష్ణుమాల కూడా చిన్నగా ఉంటుంది అంటున్నారు బాబా. తుమ్హారా యాద్గార్ కిత్నా ఎక్యురేట్ దిల్వాలా మందిర్ బనా హువా హై. మీ యొక్క స్మృతి చిహ్నం చాలా ఎక్యురేట్ గా దిల్వాడా మందిర్ తయారు చేయబడి ఉంది.
नीचे तपस्या में बैठे हैं, ऊपर में राजाएं दिखाई है। और मंदिर में मुख्य जगदम्बा का भी नाम है। पाठ तो तुम आत्माओं का है, बाप आकर गुरु पद तुम माताओं को देती है। కింద తపస్సు చేస్తున్నారు, పైన రాజ్యం చేస్తున్నారు. మందిరంలో చాలా ముఖ్యమైన వారు జగదాంబ యొక్క పేరు కూడా ఉంది. పాత్రలు అయితే మాతలది చాలా విశేషమైన పాత్రలు. బాబా వచ్చి గురువు పదవి ఇచ్చేసారనమాట, మాతలకి గురువు పదవిలో కూర్చోబెట్టారు. यहाँ भी मेजॉरिटी माताओं की, इसीलिए भारत माता शक्ति अवतार गाया जाता है. ఇక్కడ కూడా మెజారిటీ మాతలే, అందుకే భారత మాత శక్తి అవతారము అని గాయనం ఉంది. సేనా भी कहा जाता है क्योंकि आपस में बहुत है ना, సేన అని కూడా అనడం జరుగుతుంది. ఒక్కరే కాదు కదా, పరస్పరం చాలా మంది ఉన్నారు. तुम देखते हो, वृद्धि को पाते रहती हो. सन्यासी घर बार छोड़ते हैं पवित्र बनने के लिए. रावण राज शुरू होता है तो पवित्रता की जरूरत रहती है, उस पर आहाकार हो जाता है. अर्थक्वेक आदि होगा हुआ, इतना सब महल आदि कहा गए. अब विनाश को पाते हैं और सागर में चले जाती है. ए सृष्टि चक्र कैसे फिरता है, ये समझने की बातें. బాబా చెప్తున్నారు, మీరు చూస్తూ ఉంటారు, ఇంకా ఇంకా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది మాతలు ముందుకు వచ్చేది ఉంది. సన్యాసులు ఇల్లు వాకిలు వదిలేస్తారు పవిత్రంగా ఉండడం కోసం. రావణ రాజ్యంలో పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అంటున్నారు బాబా. ముందు ముందు మనం చూస్తూ ఉంటాము, ఎన్నో ఆహాకారాలు జరిగేది ఉంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. ఈ మహల్స్ ఇవన్నీ కూడా పడిపోతాయి అంటున్నారు బాబా. ఎక్కడికి వెళ్ళిపోతాయి? వినాశనం అయితే జరగవలసిందే, సాగరంలో కలిసిపోతాయి కొన్ని. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. आयरन एज से फिर गोल्डन एज में जाना है. स्वर्ग है तुम्हारी बेहद की ससुर घर, जिसके लिए तुम पुरुषार्थ करते हो. ఐరన్ ఏజ్ నుండి గోల్డెన్ ఏజ్ లోకి వెళ్ళాలి. స్వర్గం మీ యొక్క అనంతమైన అత్తవారిల్లు, అక్కడికి వెళ్ళడం కోసం పురుషార్థం చేస్తున్నారు. పూరా జ్ఞాన్ హో, పూరా పురుషార్థ్ కరే, తబ్ ఖుషీ కా పారా చడే. పూర్తి జ్ఞానం ఉంటే పూర్తి పురుషార్థం చేయండి, అప్పుడే కదా ఖుషి అనే నష ఎక్కుతుంది. అతీంద్రియ సుఖానుభూతి కూడా పొందాలి మీరు. గాయనం ఉంది, అంతిమంలో అందరూ వచ్చేది ఉంది అంటున్నారు బాబా. ఎవరెవరు ఏం పురుషార్థం చేస్తారు అనేది కూడా రిజల్ట్ వెలువడుతుంది. ఎవరు ఏ పదవి పొందుతారు అనేది తెలిసిపోతుంది. అంతిమంలో అందరూ అర్థం చేసుకుంటారు, అందరి రిజల్ట్ ప్రత్యక్షం అవుతుంది అంటున్నారు బాబా. ఎప్పటి వరకైతే పురుషార్థం పూర్తి కాదో అప్పటి వరకు గోల్డెన్ ఏజ్ లో అడుగు పెట్టేది లేదు. జో నహీ పహుంచతే హే और फिर సజా కాతే హే. మరి అక్కడికి చేరుకునేదే లేదు అన్నప్పుడు, ఎవరైతే అక్కడ చేరుకోరో శిక్షలు అనుభవించడం జరుగుతుంది. అభి తో కయామత్ కా సమయ హే, సబ్కో హిసాబ్ చుక్త్ కర్నా హే. तुम चुक्त करते रहते हो ज्ञान और योग बल से. ఇప్పుడు అందరి యొక్క కయామత్ సమయం అన్నమాట, మృత్యువు సమయం. అందరూ తమ యొక్క లెక్కలు క్లియర్ చేసుకునే సమయం. అయితే ఎవరైతే జ్ఞాన యోగాల ధారణ చేయటం లేదో వారు అనుభవిస్తారు, అంతిమంలో పశ్చాత్తాపం చెందుతారన్నమాట. నేనెందుకు ఈ పదవి పొందలేకపోయాను, దానికి మించిన శిక్ష ఇంకొకటి లేదు కదా, ఉండదు. కాబట్టి ఇప్పుడే మీరు ఈజీగా యోగ బలం ద్వారా క్లియర్ చేసేసుకోండి. గాయనం కూడా ఉంది, ఎక్కితే వైకుంఠ రసానుభూతి పొందుతారు, పడిపోతే పాతాళంలోకి వెళ్ళిపోతారు అని గాయనం చేస్తారు. అంటే వికారాల్లోకి వెళ్ళారు అంటే పడిపోతారు, పాతాళానికి పడిపోతారు. దేహాభిమానంలోకి రావడంతో వికారీగా అయిపోతారు. మళ్ళీ వాళ్ళు ఎక్కగలరా? ఎంత ప్రయత్నించినా
ఎక్కలేరంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు ఎక్కుతారు, దిగుతారు, ఎక్కుతారు, దిగుతారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ऐसा हो नहीं सकता जो सीधा चलना चाहिए. थोड़ी भी अवस्था अच्छी होती है, फिर देहाभिमान आ जाती है, महसूसता आती है, कोई ग्रहचारी है, मनसा में तूफान बहुत आती है, चढ़ने तो टाइम लगता है. बाबा रोज समझते हैं, बच्चे पढ़ाई रोज पढ़ो, पॉइंट्स दिन प्रतिदिन बहुत मिलती रहती है, बाप और वर्षा को याद करो. ఇలా ఎక్కడం దిగడం టైం వేస్ట్ చేసుకోవడం బదులు ఎందుకు తిన్నగా ఎక్కిపోకూడదు, ఇంకా దిగే అవసరం ఎందుకు రావాలి అని బాబా అడుగుతున్నారనమాట. నెంబర్ 1 వికారం ఏంటంటే దేహాభిమానం. మీ అవస్థ సరిగా ఉన్నా దేహాభిమానం వచ్చింది అంటే పడేస్తుంది అంటున్నారు బాబా. గ్రహచారం కూర్చుండిపోతుందన్నమాట. మనసులో అనేక తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడానికి టైం పడుతుంది, శ్రమించాలి కూడా. బాబా రోజు అర్థం చేయిస్తారు, పిల్లలు చదువు రోజు చదువుకోండి, పాయింట్స్ ప్రతిదినము మీకు లభిస్తూ ఉంటాయి. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. నాటకం అయితే పూర్తయ్యేది ఉంది, మనం అందరం తిరిగి వెళ్ళాలి. సతయుగంలో రాజారాణిగా ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. ఎలాంటి కర్మ చేస్తాము అంటే ఎలాంటి పురుషార్థము దానికి సంబంధించిన పదవులు లభిస్తాయి కదా. అందరూ ఫస్ట్ క్లాస్ అయిన పదవి పొందలేరు అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణ से ही राज शुरू होगा, वो होती है विक्रमाजित संवत. विक्रमों पर जीत पहनकर तुम अपना राजभाग्य लेती हो. మొదట లక్ష్మీనారాయణల రాజ్యం సతయుగంలో ప్రారంభమవుతుంది. వాళ్ళు వికర్మల పైన విజయం పొందిన వారిగా ఉంటారు. అంటే వికర్మల పైన విజయం పొందిన దానికి గుర్తుగాని తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారనమాట. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అక్కడ పదవులు ఉంటాయి. హర్ ఏక్ అప్నే పురుషార్థ్ కి రిజల్ట్ देखते चलो, हम कितना पुरुषार्थ करते हैं. तमो प्रधान से सतो प्रधान में जाना है. आत्मा कहती है मुझे पुरुषार्थ करके सूर्यवंशी राजाई पानी है. हम तो पूरा पढ़कर बाप को पूरा याद करेंगे. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగానే ప్రతి ఒక్కరి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు బాబా. అందుకు మీ యొక్క రిజల్ట్ మీరు చూసుకోండి, మేము ఎంతవరకు పురుషార్థం చేస్తాము, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎంతవరకు అయ్యాము. ఆత్మకు తెలుసు నేను పురుషార్థం చేసి సూర్యవంశీ రాజ్య పదవి పొందాలి అని. మరి పూర్తి రీతిగా చదువుకొని ఎందుకు బాబా పేరును నిలబెట్టకూడదు, ఎందుకు కంప్లీట్ గా బాబా స్మృతి చేయకూడదు. ఇప్పుడు మీలో జ్ఞానం యొక్క ప్రకాశం వచ్చేసిందన్నమాట. భవిష్యత్తులో మీరు ఏమవుతారు అనేది కూడా మీకు తెలుసు. बहुत बच्चे गफलत करने के कारण बोल जाते हैं. చాలా మంది పిల్లలు పొరపాట్లు చేస్తున్న కారణంగా ఈ విషయం మర్చిపోతారు. మేము ఎవరి సంతానము, భవిష్యత్తులో ఏమయ్యేది ఉంది అనేది మర్చిపోతారు. అవాజ్ఞా భీ కర్తే रहती है, పేరు కూడా పాడు చేస్తూ ఉంటారు. బేహద్ బాప్ కి నిందా కరానేకి నిమిత్ బన్ పడితే హే, అనంతమైన తండ్రి యొక్క నింద చేసేందుకు నిమిత్తం అయిపోతారు. క్రోధ్ కే కారణ్ భీ కితనా నుక్సాన్ కర్ దేతీ హే, క్రోధం కారణంగా కూడా ఎంత నష్టం కలిగిస్తారు. సమస్తే హే ఇన్మే తో क्रोध भूत है, इसीलिए कामी और क्रोधी से बहुत दूर रहना चाहिए. ఇతరులు అనుకుంటారన్నమాట, వీళ్ళలో క్రోధం చాలా ఉంది, క్రోధం అనే భూతం ఉంది అని. కాబట్టి కామీలు క్రోధీల నుండి దూరంగా ఉండండి. ఉన్కా సంగ్ నహీ కర్నా చాహియే, వారి సాంగత్యం చేయకూడదు. సంగ్ ఉన్కా హోనా చాహియే జో జ్ఞాన్ కి టిక్లు టిక్లు కర్తే హే. ఎవరి సాంగత్యం చేయాలంట, జ్ఞానం యొక్క ఆత్మీక సంభాషణ చేసుకుంటూ ఉండేవారి సాంగత్యం చేయాలి. ऐसा नहीं जो जरमुई जगमुई करते रहते, इनके
किसकी निंदा करते, उनका संग हो नहीं, सिवाय ज्ञान के कोई बात नहीं సున్నా चाहिए. అంటే మాటలే కదా అని చెప్పేసి ఆ లోకాభిరామాయణం, ఇతరుల నింద విషయాలు వినిపించే వారి సాంగత్యం చేయకండి. వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఏ మాటలు పడితే ఆ మాటలు వినకండి. అలాంటి వారి సాంగత్యం చేయకండి అంటున్నారు బాబా. జ్ఞాన మంతన తప్ప, జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయాలు వినిపించినటువంటి వారి, అంటే వేరే విషయాలు వినిపిస్తున్నారంటే వారి సాంగత్యంలోకి వెళ్ళకండి అంటున్నారు బాబా. ఎందుకంటే విషయాలు అనేవి చాలా ప్రఖ్యాతి చెంది ఉన్నాయి. ఏ బాतें भी नामी ग्रामी है, दिखाते भी है. दूतियों के कारण राम सीता को वनवास मिला. మాటలు ఎలాంటివి అంటే చాడీలు అంటారు కదా, వాటి కారణంగా సీతారాములు వనవాసంలోకి వెళ్ళవలసి వచ్చింది అంటారు. దూతీపన నుక్సాన్ కరా దేతి, హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. ఈ చెప్పుడు మాటలు అనండి, చాడీలు అనండి, ఇవి కూడా చాలా నష్టాన్ని కలిగిస్తాయంట. అంటే అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ అంటారు కదా. అందుకే చెడు వినకండి, మాట్లాడకండి, చూడకండి అంటున్నారు బాబా. ఇలా ఉల్టా సుల్టా మాటలు కారణంగా స్థితి పాడైపోతుంది. సంగదోషం యొక్క ప్రభావం కూడా తక్కువేమీ కాదు. అందులో చిక్కుకోకండి అంటున్నారు బాబా. చిక్కుకున్నారంటే చాలా నష్టం పాటెల్లుతుంది. బేహద్ కే బాప్ సే బుద్ధియోగ్ తుడా దేతీ హే. అనంతమైన తండ్రి నుండి కూడా బుద్ధి యోగం తెంచేసేలా చేసేస్తుంది. పూరా యోగ్ నహీ తో ఫెయిల్ హో చంద్రవంశీ మే చలే జాతి. మళ్ళీ ఒకవేళ పూర్తి యోగం లేకపోతే చంద్రవంశీలుగా అయిపోతారు, ఫెయిల్ అయిపోతారు. बाकी ऐसा नहीं रामराज में कोई कारण सीता को चुरा ले गया, नहीं, ये सब गिरावट की बातें. ఎలా అయితే కాదు, రామరాజ్యంలో రావణుడు సీతను ఎత్తుకెళ్ళిపోయారు, ఇది కానే కాదు. ఇవన్నీ డౌన్ చేసే విషయాలు అంటున్నారు బాబా. ద్వాపర్ సే లేకర్ పుకార్తే ఆతే హే క్యూంకి గిర్తే హే, తబ్ తో భగవాన్ కో ఆనా పడతా హే. ద్వాపర యుగం నుండి పిలుస్తూ ఉన్నారు భగవంతుణ్ణి, అప్పటి నుండి దిగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంతేకాని సత్య త్రేతాయుగాలలో ఎవరు ఎవరిని ఎత్తుకెళ్ళిపోలేదు అంటున్నారు బాబా. అక్కడ భగవంతుణ్ణి పిలవడం, ఏడవడం, దుఃఖము, ఎత్తుకెళ్ళిపోయే విషయాలు ఏమీ జరగవంటున్నారు. अगर सदगति होती तो भगवान को आने की दरकार नहीं होती. सतयुग त्रेता में सदगति है तो कोई भगवान को याद नहीं करते. ఒకవేళ సద్గతి ఉంటే భగవంతుడు వచ్చే అవసరం ఉండదు. సత్య త్రేతాయుగాలలో సద్గతి ఉంటుంది కాబట్టి భగవంతుణ్ణి ఎవరు అక్కడ పిలవరు, స్మృతి చెయ్యరు. ड्रामा के राज को, चढ़ती कला उतरती कला को कोई जानते नहीं. ये డ్రామా రహస్యాలు, ఎక్కే కళ, దిగే కళ, ఇవేమీ ఎవరికి తెలియదు. బాబ్ సమ్ముఖ్ బయట సమझाते हैं. బాబా ఎదురుగా కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. सारी दुनिया को तो पढ़ना चाहिए, पढ़ेंगे वही जो कल्प पहले पढ़े थे. మొత్తం ప్రపంచాన్నే మీరు చదవాలి అంటున్నారు బాబా. అంటే బాబా చెప్తున్నారనమాట, చాలా మంది హిస్టరీ జాగ్రఫీ చదువుకుంటారు చూడండి, అందులో ఈ ప్రపంచపు విషయాలన్నీ వచ్చేస్తాయి. కానీ ప్రపంచమంతా బాబా చెప్పే చదువుకుంటుందా? చదువుకోరు. ఎవరు చదువుకుంటారో వారే పొందుతారు. కల్పకృతం వారే వచ్చి చదువుకుంటారంట. बाप सावधान करते रहती है, इस पढ़ाई से तुम्हारी आत्मा को पता पड़ा है हम कितना ऊंचे थे, अब गिरे हैं. బాబా సావధాన పరుస్తూ ఉంటారు. ఈ చదువు ద్వారా మీ యొక్క ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుందన్నమాట. ఎంత ఉన్నతంగా అయిపోతుంది. ఇప్పుడు పడిపోయి ఉన్నారు కదా,
बाप कहते हैं पतित से पावन बन फिर गोल्डन एज में जाना है. బాబా చెప్తారు పతితం నుండి పావనంగా అయి మళ్ళీ గోల్డెన్ ఏజ్ లోకి రావాలి. యాద్ కే బల్ సే ఎవర్ హెల్దీ, జ్ఞాన్ కే బల్ సే ఎవర్ హెల్దీ బన్నా है, पवित्रता का ऑर्डिनेंस निकाला है, पवित्र बनने से ही तुम अमर पद को पाते हो. స్మృతి బలంతో ఎవరు హెల్దీగా అయిపోతారు, జ్ఞానం యొక్క బలంతో ఎవరు హెల్దీగా అవుతారు అంటున్నారు బాబా. ఆరోగ్యము మరియు ఐశ్వర్యము రెండు లభించగలవు. పవిత్రత యొక్క ఆజ్ఞ అయితే మీకు లభించింది. పవిత్రంగా అవ్వడం ద్వారా మీరు అమర పదవిని పొందుతారు. తుమ్హారా వినాశ్ నహీ హోతా హై, బాకీ సబ్ వినాశ్ హో జాతీ హై, హిసాబ్ కితాబ్ చుక్త్ కర్ జాయేంగే. మీ వినాశనం ఎప్పుడూ కూడా అవ్వదు అంటున్నారు బాబా. ఇంకా మిగిలిన వారందరి వినాశనం జరుగుతుంది. మీరు లెక్కలన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటారు, మిగిలిన వారు లెక్కలు క్లియర్ చేసుకొని వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. అంటే వినాశనం కాదు అంటే ఇలా వెళ్తారు, మళ్ళీ అలా వచ్చేస్తారు. లాస్ట్ వరకు మీ పాత్రలు నడుస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. శివ్ బాబా कहते हैं పవిత్ర బనేంగే తో పవిత్ర దునియా కా మాలిక్ బనేంగే. బాబా చెప్తున్నారు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి మాలికులు అవుతారు. నహీ తో ఫిర్ సజాయేం కాకర్ జాయేంగే, లేదంటే శిక్షలు తిని వెళ్తారు. కితనా బడా ఆర్డినెన్స్ తుమ్ సమజ్తే హో, बारो बार विनाश सामने खड़ा है, इसीलिए हमको मजबूत हो जाना है. ఎంత పెద్ద ఆర్డినెన్స్ ఇచ్చారో చూడండి బాబా. అనేక సార్లు వినాశనం ఎదురుగా నించొని ఉంది కాబట్టి దృఢంగా అవ్వండి అంటున్నారు బాబా. किस्म किस्म के पॉइंट्स बाबा सुनाते रहते हैं, सुनने चाहिए. अगर सुनेंगे नहीं तो माला में आ नहीं सकेंगे. ఎన్నో పాయింట్స్ బాబా వినిపిస్తూ ఉంటారు ఎక్కడెక్కడవో. పిల్లలైన మీరు వింటారు. ఒకవేళ వినలేదు అంటే మాలలో మనలుగా అవ్వలేరు కదా. ఈ యొక్క జ్ఞానం చాలా ఉన్నతమైనది. మాలలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. బాప్సే పూరా వర్ష లేనా చాహియే, బాబా నుండి పూర్తి వారసత్వం పొందాలి. అచ్చే స్టూడెంట్స్ अच्छी तरह पढ़ाई में लग जाती है, बाबा सेंटर का रजिस्टर भी मांगते हैं. మంచి స్టూడెంట్స్ ఎలా ఉంటారు, చదువులో పూర్తిగా నిమగ్నం అయిపోతారు. బాబా సెంటర్స్ యొక్క రిజిస్టర్ కూడా అడుగుతూ ఉంటారు. బాబా सबको खबरदार भी करते हैं, पढ़ना जरूर है, इसमें कोई कारण दे नहीं सकते. బాబా అందరినీ సావధానపరుస్తూ ఉంటారు. తప్పనిసరిగా చదవాలి, ఇందులో సాకులేమీ చెప్పకండి అంటున్నారు బాబా. టైం తో బచ్చోं को बहुत है, 8 घंटा भी गवर्नमेंट की नौकरी करो, बाकी टाइम में मेहनत करनी है. టైం అయితే లభించగలదు, 8 గంటలు గవర్నమెంట్ నౌకరీ చేయండి, తర్వాత టైం సెట్ చేసుకోండి, శ్రమించండి. ख्याल करना है सारे दिन में हम बाबा के सर्विस में कितना समय रहा, बाबा की याद में कितना समय रहा. कोई कोई को चार्ट आता है, परंतु वो चार्ट जब सदैव के लिए रहे ऐसा भी नहीं. बाबा एक एक का बैठ देखेंगे. फिर सेंटर की ब्राह्मणियों का काम है. మొత్తం రోజంతటిలో ఎంత సమయం సేవ చేశాను, ఎంత సమయం స్మృతిలో ఉన్నాను అని చార్ట్ చూసుకోండి అంటున్నారు బాబా. కానీ ఏదైతే బాబా వద్దకు కొంతమంది చార్ట్లు వస్తున్నాయో వారు సదా అలానే ఉంటున్నారా? ఒక్కొక్కరిది కూర్చొని చూస్తారా ఏంటి బాబా, ఎప్పుడు ఇదే స్థితి ఉంటుందా అని? అది సెంటర్లో ఉండే బ్రాహ్మణి అక్కేల పని అన్నమాట. ब्राह्मणियों को भी नंबरवार है, गोल्डन एज में कोई पहुंचे नहीं, उसमें अजून समय पड़ा है. कोई तो और ही श्रीमत पर ना चलने के कारण किसक पड़ते हैं, फिर उनको कोई मान भी नहीं देते, कोई भी उनको पसंद नहीं करते. బాబా చెప్తున్నారు ఇక్కడ ప్రతి విషయం కూడా బాబాకి తెలుసు అని భావించడం కాదు, ఎవరి చెకింగ్ వారికి కూడా ఉండాలి.
బ్రాహ్మణీలు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. గోల్డెన్ ఏజ్ లోకైతే ఇప్పటి వరకు ఇంకా అందరూ చేరలేదు. దానికి టైం అయితే ఉంది. అయితే బాబా చెప్తున్నారు, కొంతమంది శ్రీమతం అనుసారంగా నడుస్తారు, మరి కొంతమంది నడవరు. నడవనటువంటి వారి యొక్క గౌరవాన్ని ఎవ్వరూ ఉంచరు. వారంటే ఇష్టపడరు కూడా. కానీ శ్రీమతం అనేది చాలా చాలా విశేషమైనది, ముఖ్యమైనది అంటున్నారు. తుమ్ బచ్చోं को दुनियावी बातें बिल्कुल नहीं करनी है. कोई जरमुई जगमुई करते हैं तो समझो हमारा दुश्मन है. పిల్లలైన మీకు ఎలా ఉండాలంటే, ఈ ప్రపంచపు విషయాలతో మీకు సంబంధం లేనట్లుగా. కొంతమంది మీ వద్దకు వచ్చి అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు అంటే లోకాభిరామాయణపు విషయాలు వినిపిస్తారు. అలాంటి వారు మీ పెద్ద శత్రువని భావించండి. ఏ హమ్కో గిరానే వాలా హై. వీరు మనల్ని డౌన్ చేసేవారు. పాల్తూ బాతేం నహీ కర్నీ హై. వ్యర్థ విషయాలు చర్చించుకోకూడదు. అప్నే కో దేఖ్నా హై కహా తక్ పహుంచి హై. మిమ్మల్ని మీరు చూసుకోండి ఎంతవరకు చేరాను అని. सदगुरु एक बाप है, उसमें एक ज्ञान भरा हुआ है. तुमको तो ऊपर गुरु शिखर में जाना है. సద్గురువు ఒక్కరే, వారి నుండి జ్ఞానం మనకి లభించింది. ఈ జ్ఞానంతో భర్పూర్గా అవ్వాలి, నిండుగా అవ్వాలి. మీరైతే పైకి వెళ్ళేది ఉంది గురు శిఖరికి, అంటే పరంధామం. ఏ సబ్ జ్ఞాన్ కి బాతేం, పహాడ్ ఆదికి కోయి బాత్ నహీ. ఇవన్నీ జ్ఞానపు విషయాలు, అంతేకాని కొండపైకి వెళ్ళేదేమీ లేదు అంటున్నారు బాబా. సబ్సే పార్ చలే జానా హై. ఇన్ బాతోం కో కోయి జాన్తే నహీ. అందరికంటే పైకి ఉన్నతంగా అయిపోవాలి అన్నమాట. కానీ ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఉన్నతంగా అవ్వడము అంటే ఏదో పెద్ద ఎత్తైన కొండ ఎక్కడం కాదు. ఆ కొండ పైన కూడా ఎందుకు చూపించారు? ఎంత ఎత్తైన కొండ పైన భగవంతుడుంటే వారికి అంత మహిమ అన్నమాట. అలా మనం కూడా మన స్థితిలో ఎంత మనం ఉన్నతిలోకి వెళ్తూ ఉంటాము, మన స్థితిని ఎంత స్ట్రాంగ్ గా చేసుకుంటూ ఉంటామో అంత మహిమాయోగ్యంగా అయిపోతాం, అంత శివబాబాకి దగ్గరగా అయినట్లు అన్నమాట. అందుకే చాలా మంది దేవతామూర్తులను కొండపైన చూపిస్తూ ఉంటారు. ఈ గురు శిఖర్ అనేసి రాజస్థాన్ లో మౌంట్ ఆబూలో ఉంది. అది కూడా చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంటుంది. बाप कहते हैं तुम पहले सतो प्रधान थे, अब तुमको सतो प्रधान बनना है. बहुत है जिनको ये भी निश्चय नहीं, पूरा योग नहीं, दूसरों को समझाते हैं, उनका कल्याण हो जाता है. ऐसा नहीं वो कल्याण करते हैं, नहीं, वो तो अपने भाग्य अनुसार राज को समझ जाती है. ऐसा बहुत है जो ब्राह्मणी से भी तीखे चले जाती है. कई बच्चों में अभी तक देहाभिमान बहुत है, पिछाड़ी में देह भी याद ना आए. सन्यासियों में भी कोई विराले ऐसा होती है जो बैठे बैठे शरीर छोड़ देती है. బాబా చెప్తున్నారు, ఇవన్నీ కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు, సతో ప్రధానంగా అవ్వడం మీ కర్తవ్యం. కానీ కొంతమందికి ఏ మాత్రం నిశ్చయం లేదంట, నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే పూర్తి యోగం లేదు బాబాతో. వారు మరి ఇతరులకు ఎలా అర్థం చేయించగలరు? వారి ద్వారా ఇతరుల కళ్యాణం జరుగుతుందా? జరగదు కదా. ఇలా అయితే కాదు వాళ్ళు ఇతరుల కళ్యాణం చేస్తారు అని భావించడానికి లేదు. తమ భాగ్యం అనుసారంగా రహస్యాలైతే తెలుసుకున్నారు, కోస్తో కాస్తో జ్ఞానం అయితే తెలుసు. ముందు స్వకళ్యాణం చేసుకొని కదా ఇతరుల కళ్యాణం చేయాలి అంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు బ్రాహ్మణీల కంటే కూడా తీక్షణంగా ఉంటారంట. మరి కొంతమంది ఇప్పటి వరకు దేహ భ్రాంతిలోనే ఉన్నారు, దేహాభిమానంలో ఉన్నారు.
అంటే అంతిమంలో దేహం కూడా గుర్తు రానంతగా మన స్థితి తయారైపోవాలి. సన్యాసులు కూడా కొంతమంది ఉంటారంట, కోట్లో కొద్ది మంది. వాళ్ళు కూర్చుండగానే శరీరం వదిలిపెట్టేస్తారు. అంటే తపస్సు చేస్తూ శరీరం వదిలిపెట్టేస్తారు. ఆ చుట్టుపక్కల ఒక్కసారిగా శాంతియుతం అయిపోతుందన్నమాట, నిశ్శబ్దం అయిపోతుంది. మళ్ళీ వెళ్ళి గృహస్థీల దగ్గరే జన్మ తీసుకుంటారు. వారి పాత్రే అలా ఉంది అంటున్నారు బాబా. మళ్ళీ బ్రహ్మచారులు అంటే సన్యాసులుగా అవుతారన్నమాట. श्रेष्ठाचारी बनने के लिए जंगल में चले जाती है. అలా సన్యాసులుగా శ్రేష్టాచారులుగా అవ్వడం కోసం అడవుల్లోకి వెళ్ళిపోతారు. మాయా కా రాజ్ है ना, ए चक्र कैसा फिरता है उनको भी समझना है. बहुत बच्चियां हैं जिन्होंने बाबा को कब देखा भी नहीं है तो भी याद करती रहती है. మాయా రాజ్యం కదా, చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి. చాలా మంది పిల్లలు బాబాని ఇప్పటి వరకు చూడని వారు కూడా బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. అద్భుతమే కదా. తో జరూర్ ఊంచ్ పద్ పాయేంగే, అలాంటి వారు ఉన్నతమైన పదవి పొందుతారు. సారా పురుషార్థ్ కా ఖేల్ హేనా, మొత్తం ఆటంతా పురుషార్థం పైన ఆధారపడి ఉంది. कोई तो रात दिन बहुत मेहनत करते हैं, तुम जानते हो इस पतित दुनिया में इस ही शरीर में तुमको सतो प्रधान बनना है, टाइम लगता है पावन बनने में. బాబా చెప్తున్నారు, ప్రతిదినము మీ యొక్క పురుషార్థాన్ని పెంచుకుంటూ ఉండాలి. మీకు తెలుసు, పతిత ప్రపంచంలో ఈ సమయంలో చూస్తూ ఉన్నాము, పతితత్వం చాలా ఉంది. ఈ శరీరంలో ఉంటూ మీరు సతో ప్రధానంగా అవ్వాలి. ఈ పతిత ప్రపంచంలో పతిత శరీరంలో ఉంటూ సతో ప్రధానంగా అవ్వాలి. పావనంగా అవ్వడానికి టైం పడుతుంది. ఎప్పటి వరకైతే ఈ ప్రపంచం ఉంటుందో అప్పటి వరకు చదువుకోవాలి. చదువునైతే వదిలేది లేదు. ఎప్పటి వరకైతే జీవిస్తామో అప్పటి వరకు జ్ఞానామృతం త్రాగుతూనే ఉండాలి. అప్పుడు కదా కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఈ దేహము, దేహ ప్రపంచంతో పూర్తి మమకారం తొలగించి వేయాలి. రాజారాణి అవ్వాలి అంటే అంత ఈజీనా? శ్రమించాలి. జో పడేంగే ఓ దిల్ రూపీ తఖ్త్ పర్ బైఠేంగే. ఇక్కడ ఎవరైతే మంచిగా చదువుతారో వారు హృదయ సింహాసన రూపీ, హృదయం రూపీ సింహాసనం పైన కూర్చుంటారు. अंदर में समझते हैं कहाँ तक मददगार है, बेहद का बाप అవస్థ देख ప్యార్ కరెంగేనా. అంటే లోపల అర్థమైపోతుంది కదా ఎంతవరకు వీరు సహయోగిగా ఉన్నారు అని. అనంతమైన తండ్రి అవస్థను చూస్తూ ఉంటారు. ఎవరి స్థితి ఎంత బాగుంటే వారు బాబాకి చాలా ప్రేమ అనిపిస్తారంట. బాప్ కేతే హే అప్నా కళ్యాణ్ కర్నా హే, चाहते हो तो श्रीमत पर चलो, ऐसा काम नहीं करो जो दूसरों को नफरत आ जाए. బాబా చెప్తున్నారు, మీ కళ్యాణం మీరు చేసుకోవాలి, దీనికోసం శ్రీమతం పైన నడవాలన్నమాట. ఇలాంటి పనులు చెయ్యకండి, మన కారణంగా ఇతరులు విసుగు చెందేలా. ఇతరులను విసిగించకూడదు. బాక్సింగ్ హైనా, तुमको इस युद्ध में कितना टाइम लगता. బాక్సింగ్ నడుస్తుంది ఇక్కడ, ఈ యుద్ధంలో ఎంత టైం పడుతుంది మీకు? ఏమైనా టైం ఫిక్స్ చేసుకున్నారా? ఎంత టైంలో మేము పరిపక్వంగా అయిపోతాము, ఎంత టైంలో మేము యుద్ధం ఆపేస్తాము అని. పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ బాక్సింగ్ ని సమాప్తి చేసేందుకే కృషి చెయ్యాలి అంటున్నారు బాబా. లేదు అంటే అంతిమ సమయం వరకు చేస్తూనే ఉంటారా ఏంటి? అదే సంస్కారం ఏర్పడిపోతుంది. अच्छा, मीठे मीठे ज्ञान गुलजारी ज्ञान योगी की पुरुषार्थी बच्चों को माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट,
अपने झोली अविनाशी ज्ञान रत्नों से भरकर अपना श्रृंगार करना है। अतीन्द्रिय सुख के लिए बुद्धि को ज्ञान से भरपूर करना है। మొదటి పాయింట్, మీ యొక్క జోలి అవినాశి జ్ఞాన రత్నాలతో నింపేసుకోండి. మీ యొక్క జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుకొని మీ శృంగారం మీరే చేసుకోవాలి. అతీంద్రియ సుఖం కోసం బుద్ధిని జ్ఞానంతో భర్పూరు చేసుకోండి, నిండుగా చేసుకోండి. दूसरा, दूतीपना बहुत नुकसान करता है, इसीलिए ज्ञान के सिवाय कोई भी बात सुननी व सुनानी नहीं। उल्टी बात सुनाने वालों को संग से बहुत दूर रहना है। సెకండ్ పాయింట్, చెప్పుడు మాటలు చాలా నష్టాన్ని కలిగిస్తాయి, కాబట్టి జ్ఞాన విషయాలు తప్ప ఏ విషయాలు వినకండి, వినిపించకండి. ఎవరైనా తప్పుడు మాటలు చెప్తున్నారు అంటే వారి సాంగత్యం నుండి దూరంగా ఉండండి, వారి దగ్గరికి వెళ్ళకండి. వీరే అసలైన శత్రువు అని భావించాలన్నమాట ఎవరైనా చెడు మాటలు వినిపిస్తున్నారంటే. वरदान, सर्व प्राप्तियों की खुशी में उड़ते हुए मंजिल पर पहुंचने वाले स्मृति स्वरूप भव. సర్వ ప్రాప్తులతో కూడిన ఖుషీతో, సంతోషంతో ఎగిరేటటువంటి, సర్వ ప్రాప్తుల యొక్క సంతోషంతో ఎగిరి గమ్యం వరకు చేరుకునే స్మృతి స్వరూపాత్మలుగా కండి. సర్వ ప్రాప్తులు అనే సంతోషంతో ఎగిరి లక్ష్యం వరకు చేరుకునే స్మృతి స్వరూప భవ. ब्राह्मण जीवन में आदि से अब तक जो भी प्राप्तियां हुई है उनकी लिस्ट स्मृति में लावो. ఈ బ్రాహ్మణ జీవితంలో మొదటి నుండి ఇప్పటి వరకు ఏవైతే ప్రాప్తులు లభించాయో అవన్నీ లిస్ట్ లో పెట్టుకోండి, స్మృతిలోకి తీసుకురండి. బాబా వారిగా అయిన తర్వాత లభించినటువంటి ప్రాప్తులు లెక్కించగలరా? ఆ లిస్ట్ ముందు పెట్టుకోండి అంటున్నారు బాబా. सार रूप में यही कहेंगी, अप्राप्ति नहीं कोई वस्तु ब्राह्मण जीवन में. చాలా పెద్ద లిస్టే ఉంది, కానీ సార రూపంలో ఏమంటారు? బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అనే వస్తువే లేదు. और ये सब अविनाशी प्राप्तियां हैं. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ అవినాశీ ప్రాప్తులు. इन प्राप्तियों की स्मृति इमेज रूप में रहे, अर्थात स्मृति स्वरूप बनो तो खुशी में उड़ते मंजिल पर सहज ही पहुंच जाएंगे. ఈ ప్రాప్తుల యొక్క స్మృతిలో ఉండండి, ఇమేజ్ చేసుకోండి, ఇవన్నీ స్మృతిలోకి తెచ్చుకోండి. అంటే అర్థం, స్మృతి స్వరూపులుగా అయినట్లయితే ఖుషీ ఖుషీగా ఎగురుతూ గమ్యం వరకు చేరిపోతారు అంటున్నారు. प्राप्ति की खुशी कभी नीचे हलचल में नहीं लाएगी, क्योंकि संपन्नता अचल बनाती है. ప్రాప్తితో కూడిన సంతోషం ఎప్పుడూ డౌన్ చేయదు, కిందకి తీసుకురాదు, అలజడిలోకి తీసుకురాదు. కాబట్టి సంపన్నత అనేది అచంచలంగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. అందుకు నిండుగా అయిపోండి, సర్వ ప్రాప్తుల యొక్క సంతోషాన్ని సదా అనుభవం చేసుకుంటూ నిండుగా అయి ఎగురుతూ మీ యొక్క గమ్యానికి చేరండి అంటున్నారు బాబా. स्लोगन, बिंदु स्वरूप की स्मृति में रहने के लिए ज्ञान गुण और धारणा में सिंधु बनो. బిందు స్వరూపం యొక్క స్మృతిలో ఉండడం కోసం జ్ఞానం, గుణాలు, ధారణలో సింధువుగా అయిపోండి, అంటే సాగర సమానం అయిపోండి అంటున్నారు. బిందు స్వరూపంలో ఉండడం కోసం జ్ఞాన గుణ ధారణలో
సింధువైపోండి. అంటే ఎంతగా ఇవి ధారణ చేస్తామో అంతగా బిందు స్వరూపంలో స్థితి అయిపోతాము. అచ్చా. ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా నిరంతరం నన్ను స్మృతి చేసే పురుషార్థం చేయండి, ఇదే అనంతమైన సతో ప్రధాన పురుషార్థము అంటున్నారు. ఇంకా బాబా ప్రశ్న ఏమడిగారంటే, ఎవరి సాంగత్యం చేయాలి, ఎవరిది చెయ్యకూడదు అని. ఎవరైతే మంచి విషయాలు, జ్ఞాన విషయాలు వినిపిస్తారో, సేవాదారులైన పిల్లలు, వారి మాటలే, వారి సాంగత్యమే చేయండి. ఈ సంఘదోషం తక్కువేమీ కాదు. లోకాభిరామాయణపు విషయాలు వినిపించే వారి సాంగత్యంలోకి వెళ్ళకండి. అవన్నీ వ్యర్థమైన విషయాలు. దీని ద్వారా స్థితి పాడైపోతుంది. అందుకే సాంగత్య దోష ప్రభావం నుండి ముక్తులవ్వండి అంటున్నారు. చెడు వినకండి, మాట్లాడకండి, చూడకండి. ఇంకా రెండో ప్రశ్నలో అడిగారు బాబా, పొరపాట్లు చేస్తూ ఉంటే ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అని. పదే పదే పొరపాట్లు చేస్తారు, అదొక నేచర్ అయిపోతుంది అన్నమాట. అలా కాకూడదు. బాబా పేరు అప్రతిష్ట పాలు జరిగేలా ఉండకూడదు. అంటే మనం చేసే పొరపాట్ల కారణంగా ఇతరులు విసిగిపోకూడదు అన్నమాట. ఎవరిని మనం విసిగించకూడదు. అలాంటి వారు గోల్డెన్ ఏజ్ లోకి రాలేరు, అడుగు పెట్టలేరు. శిక్షలకి కూడా పాత్రులు అయిపోతారు అంటున్నారు. ఎంతో నష్టం ఉంది. అందుకు పొరపాట్లు అంటే ఏంటో తెలియని వారిగా అయిపోండి అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు మాతల యొక్క మహిమ చేస్తారనమాట బాబా. వందే మాతరము అని మహిమ ఉంది. ఆ శివశక్తి సైన్యం మీరే. జగదాంబ యొక్క ప్రఖ్యాతి కూడా ఎంతో జరిగి ఉంది. మీరు కూడా మాస్టర్స్ గా అయిపోవాలి ఇందులో నెంబర్ వారీగా అంటున్నారు బాబా. నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ప్రతి ఒక్కరూ కూడా సతో ప్రధాన అవస్థను తయారు చేసుకోవాలి. ఆ గురు శిఖర్ అనేటటువంటి మందిరం ఏదైతే ఉందో అది మీకు గుర్తుగాని, శిఖ అంటే పిలక, అలాంటి స్టేజ్ మనం తయారు చేసుకోవాలి అనేది తెలియచేస్తుంది అనమాట. అంతేకాని పర్వతాల పైన టెంపుల్ ఉండడము అంటే అక్కడికి వెళ్ళి దర్శించుకోవడము అని అర్థం కాదు. ఆధ్యాత్మిక రహస్యం ప్రకారం అలాంటి స్థితి మనం తయారు చేసుకోవాలి అనేది తెలియచేస్తుంది అనమాట. చాలా స్మృతి చిహ్నాలు ఉన్నాయి మీకు ఆబూలో. దిల్వాడా మందిర్ కావచ్చు, గురు శిఖర్ కావచ్చు, అచల్గఢ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి యొక్క ఉదాహరణలు, స్మృతి చిహ్నాలే అంటున్నారు బాబా. సంగమయుగం సర్వశ్రేష్టమైన యుగం. ఇక్కడే మనం చాలా ఉన్నతంగా తయారైపోతున్నాం. 21 జన్మల కోసం మన జోలెను నింపేసుకుంటున్నాం. మరి సతో ప్రధానంగా అయ్యేటటువంటి పురుషార్థం చేయాలి. ఇందులో తీవ్ర వేగం కలిగిన వారిగా అవ్వండి. కొంతమంది రజోగా ఉన్నారు, మరి కొంతమంది తమోగా కూడా ఉన్నారు. ఇలా 3 రకాల పురుషార్థీలుగా ఉన్నారు అంటున్నారు బాబా. అనంతమైన సుఖాన్ని ఇవ్వడానికి బాబా వచ్చారు కాబట్టి మంచి రీతిగా పురుషార్థం చేయండి. అప్పుడే మీరు నెంబర్ 1గా రుద్రమాలలో మణులుగా అయిపోతారు. మాల అయితే చాలా పెద్దది. మాలలో మణులుగా అవ్వడం కాదు, నెంబర్ 1గా అవ్వడం, దగ్గరగా అంటే బాబాకు దగ్గరగా అవ్వడం ఇంపార్టెంట్ అంటున్నారు. అప్పుడే కదా అష్టరత్నాలుగా 108 రత్నాలుగా అవుతాము. దాన్ని వైజయంతి మాల అంటారంట, విష్ణు మాల అంటారనమాట. మీ యొక్క యాద్గార్ ఏదైతే ఉందో చాలా ఎక్యురేట్ గా తయారు చేయబడి ఉన్నాయి ఇక్కడ. అతీంద్రియ సుఖం కోసం అడగాలంటే మిమ్మల్ని అడగండి అనే గాయనం ఇప్పటిదే అంటున్నారు బాబా. ఇక్కడ మీరు ప్రతి క్షణం కూడా బాబా తోడుని, బాబాతో సుఖాన్ని అనుభవం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కన్య ఉన్నారు అంటే అత్తవారింటికి వెళ్ళి అలంకరించుకోవడమే సుఖము అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు వేటితో అలంకరించుకుంటున్నారు? జ్ఞాన రత్నాలతో అలంకరించుకుంటున్నారు. ఇక్కడ మీకు డబల్ పుట్టినిల్లు లభించింది. పరంధామము, సంగమయుగము. బాప్ దాదాలిద్దరూ ఇక్కడే మీకు లభించారు. మళ్ళీ మీరు అనంతమైన అత్తవారింటికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు అంటున్నారు. ఇంకా జ్ఞాన యోగాల బలము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యోగ బలంతో
మీరు ఆరోగ్యవంతంగా అయిపోతారు, జ్ఞాన బలంతో ఐశ్వర్యవంతులుగా అయిపోతారు. పవిత్రత యొక్క ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు బాబా. దీనితో మీరు అమర పదవిని పొందగలరు అంటున్నారు. వినాశనం అయితే జరిగేదే ఉంది, కానీ లాస్ట్ వరకు మీ పాత్రలు నడుస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచపు విషయాలతో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా ఏవైనా వ్యర్థమైన విషయాలు వినిపిస్తుంటే వారిని మీ శత్రువు అని భావించండి. వారి సాంగత్యం నుండి దూరంగా ఉండండి అంటున్నారు బాబా. నిశ్చయం ఉండాలి అన్నమాట. ఎవరితో మేము యోగం జోడించాలి, ఎవరి నుండి మాకు సర్వప్రాప్తులు లభిస్తున్నాయి, మా కళ్యాణం ఎలా చేసుకోవాలి, ఇతరుల కళ్యాణానికి ఎలా నిమిత్తం కావాలి అని మీకోసం మీరు ఆలోచన చేయండి అంటున్నారు. ఎంతగా బాబా అర్థం చేయించినా ఎవరి భాగ్యంలో అయినా లేకపోతే బాబా మాత్రం ఏం చేస్తారు? కొంతమంది బ్రాహ్మణి అక్కీల కంటే కూడా స్టూడెంట్స్ ముందుకు వెళ్ళేవారు ఉన్నారు అంటున్నారు బాబా. అంటే మనల్ని డౌన్ చేసేది ఏంటి అంటే దేహాభిమానం. దీన్ని త్యజించేసేయండి అంటున్నారు బాబా. ఇది డౌన్ చేసేస్తుంది, వెనక్కి లాగేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా కామీలు క్రోధీలు ఎవరైతే ఉన్నారో వీరి నుండి దూరంగా ఉండండి అంటున్నారు బాబా. ఇంకా మీ యొక్క జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో నిండుగా నింపేసుకోవాలి. అతీంద్రియ సుఖానుభూతిని పొందాలి. చెప్పుడు మాటల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి చాలా నష్టాన్ని కలిగిస్తాయి అన్నమాట. జ్ఞాన విషయాలు తప్ప వేటిని వినకూడదు మనము. ఎవరైనా ఉల్టా సుల్టా మాటలు వినిపించారు అంటే వారి నుండి దూరం అయిపోండి, వారి సాంగత్యం ప్రభావంలోకి రాకండి అంటున్నారు. ఇంకా వరదానంలో బాబా చెప్పారు, సర్వ ప్రాప్తుల యొక్క సంతోషంలో ఎగురుతూ గమ్యానికి చేరుకోండి, వారి స్మృతి స్వరూపులు కాగలరు అని చెప్తున్నారు. ప్రాప్తుల యొక్క లిస్ట్ ని ఎదురుగా పెట్టుకోండి. చాలా పెద్ద లిస్టే వస్తుంది, కానీ సారాంశం ఏంటి? బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అనే వస్తువే లేదు. ఈ ఖుషి నషాలో ఎగురుతూ మీ గమ్యానికి చేరినట్లయితే సంపన్నంగా అయిపోతారు. సంపన్న స్థితి అచంచలంగా తయారు చేస్తుంది అంటున్నారు బాబా. ఒక స్లోగన్ లో బిందు స్వరూపంలో స్థితులు అవ్వాలి అంటే జ్ఞాన్ గుణ్ ధారణలో సింధువుగా అయిపోవాలి, సాగరంగా అయిపోవాలి. ఓం శాంతి. आत्मा